మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే మొదటి శ్రావణ సోమవారం, పరమ పవిత్రమైన రోజు. శ్రావణ మాసంలోని సోమవారాలంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి. ఈరోజు శివుడిని భక్తులు శ్రద్ధగా పూజిస్తారు, శివాలయాలకు వెళ్తారు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఒక్క నిమిషంలో పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అంతేకాదు, ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందన్న బంగారంలాగా మారుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు శివయ్య ఒక దొంగను అపర కోటీశ్వరుడిగా ఎలా మార్చాడో తెలిపే ఈ కథను వింటే చాలు, మీ పేదరికం మొత్తం కూడా పోతుంది. మీరు కూడా అపర కోటీశ్వరులుగా మారిపోతారు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక గ్రామంలో విజయ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. విజయ్ దొంగతనాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను తన భార్య రవలి, 2 పిల్లలతో కలిసి ఉండేవాడు. ఒక్కోరోజు అతనికి దొంగతనం చేయడానికి కుదిరేది కాదు. అలాంటప్పుడు కుటుంబం అంతా పస్తులు ఉండేవారు. ఒకరోజు ఆ విధంగానే విజయ్ రవలి దగ్గరకు వచ్చి, రవలి, ఇంట్లో బియ్యం ఏమైనా ఉంటే వాటితో వంట చెయ్యి, ఈరోజు దొంగతనం చేయడానికి కుదరలేదు అంటాడు. రవలి, బియ్యం లేవండి, మీరు ఏ రోజు తెచ్చినవి ఆ రోజే అయిపోతూ ఉన్నాయి అని చెప్తుంది. విజయ్ ఉంటున్న ఊరికి దగ్గరలోనే ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక పురాతన శివాలయం ఉంటుంది. బాధలో ఉన్న విజయ్ ఆ శివాలయానికి వెళ్తాడు. భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష? నేను పస్తులున్నా పర్వాలేదు, కానీ పిల్లలు పస్తులుంటే నేను చూడలేకపోతున్నాను తండ్రి. నాకు ఏదైనా ఉపాయం చూపించు భగవంతుడా, నన్ను క్షమించు. నీ చేతిలోని వెండి త్రిశూలాన్ని నేను దొంగతనం చేయబోతున్నాను. దీన్ని అమ్మేనంటే నాకు బోలెడంత డబ్బులు వస్తాయి. దానితో నా కుటుంబం సుఖంగా ఉంటుంది. నాకు సహాయం చేయి భగవాన్. ఈ త్రిశూలాన్ని తీసుకుని వెళ్ళని అని చెప్పి అటు ఇటు చూసి శివుడి చేతిలోని త్రిశూలాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. విజయ్ సంతోషంగా, నీకు ధన్యవాదాలు భగవంతుడా, ఈరోజు నీ దయ వల్ల నేను ధనవంతుణ్ణి కాబోతూ ఉన్నాను అని అనుకుంటూ వెళ్ళగా విజయ్ తను తప్పు చేస్తున్నానన్న భావన కలుగుతుంది. మనసులోనే లేదు ఇలా భగవంతుడి త్రిశూలం దొంగతనం చేయకూడదు. అయినా ఊరుకున్నంత మాత్రాన ఇంత పెద్ద పాపం నేను చేయకూడదు. నా కుటుంబం ఆకలితో ఉన్నా సరే ఇలా భగవంతుని త్రిశూలం నేను తీసుకువెళ్ళను. ఇప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళి దీన్ని అక్కడ పెట్టి వచ్చేస్తాను అనుకుంటాడు. ఇలా అనుకుంటూ విజయ్ తిరిగి గుడికి వెళ్తాడు. త్రిశూలాన్ని తిరిగి శివుణ్ణి చేతిలో పెట్టేస్తాడు. నన్ను క్షమించు దేవా, నేను పెద్ద పాపం చెయ్యబోయాను. జీవితంలో ఇంకెప్పుడు దొంగతనాలు చెయ్యను. పని దొరికినప్పుడు సంపాదించి తింటాం అని భగవంతుడికి దొంగతనం చేయనని ప్రమాణం చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. విజయ్ భార్య రవలి, అరే, ఈరోజు కూడా వట్టి చేతులతోనే తిరిగి వచ్చారే, వెళ్ళి ఏమైనా తీసుకుని రండి, పిల్లలు ఆకలితో ఉన్నారు అంటుంది. రవలిని, నేను భగవంతుడికి ప్రమాణం చేశాను, జీవితంలో ఇంకెప్పుడు దొంగతనాలు చేయనని. నాకు పని దొరికితే ఆ పనినే చేసుకుంటాను. అప్పటి వరకు ఆకలితో ఉండాల్సి వచ్చినా సరే అలాగే ఉందాం, అంతేగాని దొంగతనాలు చెయ్యను రవలి అంటాడు. అలా ఎందుకు అంటున్నారండి అని రవలి అడుగగా విజయ్ జరిగిందంతా కూడా చెప్తాడు. ఇది విని రవలి కూడా సరేనంటుంది. ఈ విధంగా కుటుంబం అంతా 2 రోజులు ఆకలితో ఉంటారు. ఆ రోజు విజయ్ దుఃఖిస్తూనే ఆ శివ మందిరానికి వెళ్తాడు. పార్వతీదేవి శివునితో ఈ విధంగా అంటుంది, ఓ దేవా, నీ భక్తుడు విజయ్ 2 రోజుల నుండి ఆకలితో ఉన్నాడు. అది విన్న పరమశివుడు, అవును దేవి, విజయ్ నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. తొందరలోనే అతనికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అంటాడు. ఇంకా ఎన్ని రోజులు ప్రభు? ఈ విధంగా ఆకలితో ఉన్నాడంటే నిస్సహాయతతో మళ్ళీ దొంగతనాలు మొదలు పెడతాడు. మనపై అతనికి ఉన్న నమ్మకం పోతుంది అంటుంది పార్వతీమాత. నీవు చింతించకు దేవి, నేను ఈరోజే అతనికి మార్గదర్శకం చెప్తాను అని పరమశివుడు ఆ రోజు విజయ్ కలలోనికి వస్తాడు. గుడి మెట్లపైన కూర్చొని అతని కోసం ఎదురు చూడమని చెప్తాడు. భగవంతుడు చెప్పినట్లుగానే మరుసటి రోజు ఉదయం విజయ్ శివాలయం చేరుకున్నాడు. భగవంతుడికి దండం పెట్టుకొని అక్కడే మెట్లపైన కూర్చుంటాడు.
కొంచెం సేపటికి పక్క ఊరు నుండి బట్టల కంపెనీ యజమాని శ్యామ్ దాస్ అక్కడికి వస్తాడు. అతను మందిరంలో పూజ చేసుకుని తిరిగి వస్తూ ఉండగా అక్కడే కూర్చున్న విజయ్ చూస్తాడు. విజయ్ని చూసి, నువ్వు ఎవరు, ఎందుకు ఇలా ఊదాసీదంగా ఇక్కడ కూర్చున్నావు, నీకేం కష్టం వచ్చిందో నాతో చెప్పు అంటాడు. విజయ్, అయ్యా, నా కుటుంబం అంతా 2 రోజుల నుంచి పస్తు ఉన్నది. నేను ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఏ పని దొరకటం లేదు అంటాడు. ఓ, ఇంతేనా, దీనికి నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు. నువ్వు నా బట్టల మిల్లులో పనిచేస్తావా అని శ్యామ్ దాస్ అడుగుతాడు. మీకు పుణ్యం ఉంటుంది సేటు గారు, నేను కష్టపడి పనిచేస్తాను అంటాడు విజయ్. సరే అయితే, నీకు ఎప్పటి నుంచి రావాలని ఉంటే అప్పటి నుంచి పనిలోనికి వచ్చేసేయ్. ఇదిగో నా కార్డు తీసుకో, ఈ అడ్రస్కి నువ్వు రా, ఈ డబ్బులు కూడా తీసుకో, వీటితో మీ కుటుంబానికి భోజనం ఏర్పాటు చెయ్యి అంటాడు శ్యామ్ దాస్. విజయ్ సేటుకు కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళ్తాడు. భార్యకు జరిగిందంతా కూడా చెప్తాడు. ఇది విని వారంతా ఎంతో సంతోషపడతారు. మరుసటి రోజు ఉదయాన్నే విజయ్ సేటు యొక్క బట్టల మిల్లుకు వెళ్తాడు. సేటు తనకి పనిని ఇస్తాడు. ఆ పనిని అతను ఎంతో శ్రద్ధగా చేస్తాడు. అప్పటి నుంచి ప్రతిరోజు విజయ్ సైకిలుపై ఆఫీసుకు సమయానికి వెళ్తాడు. బాగా కష్టపడి పనిచేసి మెల్లమెల్లగా పనంతా నేర్చుకుంటాడు. అప్పటి నుంచి సేటు అతనిపై పూర్తిగా ఆధారపడుతూ ఉంటాడు. శ్యామ్ దాస్, అరే విజయ్, నువ్వు వచ్చాక నా సంపాదన రెట్టింపు అయ్యింది. విజయ్, నువ్వు కష్టపడటమే కాదు, ఎంతో బాధ్యతగా కూడా ఉంటావు. కానీ రోజు ఊరు నుంచి వచ్చి వెళ్ళాల్సి వస్తుంది. నీకు ఇబ్బంది లేకపోతే నీ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకువచ్చేసేయ్. నా ఇంట్లో కూడా మనుషుల అవసరం ఉంది. నా భార్య అనారోగ్యంతో ఉంది. నా ఇంట్లో పని చేయడానికి నీలాంటి నమ్మకస్తుల కోసమే చూస్తున్నాను అంటాడు. ఇది నాకు గొప్ప విషయం సేటు గారు. మీరు నాకు మరొక సహాయం చేస్తున్నారు. నా భార్య షావుకారిణి గారికి బాగా సేవ చేస్తుందయ్యా. ఆవిడ ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకుంటుంది అంటాడు విజయ్. సేటు చెప్పిన విధంగానే మరుసటి రోజే విజయ్ తన కుటుంబాన్ని అక్కడికి తీసుకువచ్చేస్తాడు. ఇంటి బయటే ఒక చిన్న గదిలో విజయ్ కుటుంబం ఉండడానికి సేటు ఏర్పాట్లు చేస్తాడు. విజయ్ భార్య రవలి సేటు ఇంట్లోని అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది. విజయ్ బట్టల మిల్లు యొక్క పని చూసుకుంటూ ఉంటాడు. వారి పని చూసి సేటు దంపతులు ఎంతో సంతృప్తి చెందుతారు. ఒకరోజు సేటు భార్యతో ఈ విధంగా అంటాడు. విజయ్ దొరకటం నిజంగా మన అదృష్టం. అవునండి, మీరు నిజమే చెప్తున్నారు. విజయ్ ఎంత మంచివాడో అతని భార్య కూడా అంతకన్నా మంచిదండి. మనకు పిల్లలు లేరు. ఒకవేళ ఉండి ఉంటే వారు కూడా మనకు ఇంత సేవలు చేసేవారు కాదేమోనండి అంటుంది ఆమె. నువ్వు నిజమే చెప్పావు అంటాడు షావుకారు. ఈ విధంగా కాలం గడుస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా సేటు భార్య ఆరోగ్యం కుదుట పడుతుంది. ఒకరోజు ఆమె సేటుతో, ఏవండి, విజయ్ అతని భార్య మనకు చేస్తున్న సేవలు మన సొంత వాళ్ళు కూడా చేయరండి. మనకేమో పిల్లలే లేరు. వీళ్ళే మన పిల్లల్లా మనల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు. నేను ఇంకా ఎంతకాలం ఉంటానో ఏమో అంటుంది. అలా అనకు, నీకేమీ కాదు అంటాడు సేటు. అలా కాదండి, ఇంకా బ్రతికుంటానని నాకు అనిపించటం లేదు. నేను వెళ్ళిపోయాక వాళ్ళే మీకు అన్ని సేవలు చేస్తారు. వీళ్ళనే మన ఆస్తికి వారసులుగా చేయండి. ఇలా అంటూనే సేటు భార్య కన్ను మూస్తుంది. సేటు ఎంతగానో దిక్కిస్తాడు. అప్పుడు ఆయన ఒంటరివాడైపోతాడు. మెల్లగా కాలం గడుస్తుంది. విజయ్ ఇంకా రవలి సేట్ను ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. నా భార్య చనిపోయినట్లుగానే ఏదో ఒకరోజు నేను చనిపోతాను. అప్పుడు నా ఆస్తి ఏమవుతుంది? నా ఆస్తి మొత్తం విజయ్ పేరున రాసేయడమే మంచిది. ఇన్ని రోజులు విజయే కదా ఒక కొడుకులాగా మమ్మల్ని చూసుకున్నాడు. నా భార్య కూడా అదే కోరుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు సేటు. మరుసటి రోజు సేట్ లాయర్ని పిలిపిస్తాడు. తన ఆస్తి మొత్తం విజయ్ పేరున రాసేస్తాడు. మరుసటి రోజు విజయ్ని పిలిచి ఇలా అంటాడు. విజయ్, ఇంక నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. అయ్యో అయ్యా, అలా అంటున్నారేమిటి అంటాడు విజయ్. అలా కాదు విజయ్, ఈ ప్రపంచంలోనికి వచ్చిన ప్రతివారు వెళ్ళిపోక తప్పదు. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. నా ఆస్తి మొత్తం నీ పేరున రాసేశాను. నా తర్వాత ఈ ఆస్తి మొత్తానికి నువ్వే వారసుడివి అంటాడు సేటు. అలా అంటున్నారేమిటయ్యా? మీ ఆస్తి నాకెలా ఇస్తారు? అలా ఎలా తీసుకుంటాను అంటాడు విజయ్. విజయ్, నాకు పిల్లలు లేరు. నువ్వే ఒక కొడుకులాగా మాకు సేవలు చేశావు. నిన్నే మా కొడుకులాగా భావించాము. నా భార్య కూడా అదే కోరుకుంది. ఇదంతా భగవతేచ్ఛ అయ్యగారు. ఆయన ఆజ్ఞ ప్రకారమే మీరు నాకు కలిశారు. ఇదంతా భగవతేచ్ఛ అయ్యగారు. ఆయన ఆజ్ఞ ప్రకారమే మీరు నాకు కలిశారు. మీకు సేవ చేయాలని నాకు రాసిపెట్టి ఉంది అంటాడు విజయ్.
కొన్ని రోజులకు సేటు కూడా చనిపోతాడు. విజయ్, రవలి కలిసి అతనికి అంతిమ సంస్కారాలు చేస్తారు. ఇప్పుడు విజయ్ అపార సంపత్తికి అధిపతి అయ్యాడు. అలాగే శివుని పట్ల అతని భక్తి కూడా పెరుగుతూ వచ్చింది. పేదవాళ్లకు దానాలు చేసేవాడు. అలాగే అవసరంలో ఉన్న వాళ్ళను ఎంతగానో ఆదుకునేవాడు. అలాగే ఈరోజు మనుషులు తమ కష్టాలను మర్చిపోవటం కోసం పరమేశ్వరుడు ఏ వరాన్ని ఇచ్చాడో తెలిపే ఈ కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం పావని అనే ఒక అమ్మాయి ఉండేది. పావని కష్టాలు అన్నీ ఇన్ని కావు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని సవతి తల్లి చేతిలో యమాయాతనలు అనుభవించింది. సవతి తల్లి ఆ పిల్లను ఓ త్రాగుబోతుకు కట్టబెట్టింది. అంతా చేసి తనకు పుట్టిన సంతానమన్నా గొప్పగా ఉన్నారా అంటే అది లేదు. రోగాల పుట్టలే ఇద్దరూ అకాల మృత్యువు పాలయ్యారు. అటుపైన అత్తామామల ఆరళ్ళు, భర్త ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకోవటం, జీవోత్సవంలా బ్రతుకు ఈడవలసి రావటం, పాపం ఇలా అన్ని కష్టాలే ఆమెకు. చివరికి ఆమెకు జీవితం అంటేనే విరక్తి పుట్టింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళింది. అక్కడ ఓ మర్రి చెట్టు క్రిందికి చేరుకోగానే చెట్టుపై నుండి బ్రహ్మరాక్షసుడు ఒకడు ఆమె ముందుకు దూకాడు. పావని ఆత్మహత్య మహాపాపం. దానివల్ల ఇప్పటి కష్టాలు తీరటం కాదు, బాధలు రెట్టింపవుతాయి. నాలాగా ఏ చెట్టు మీదో పుట్ట మీదో తిరుగుతూ అనేక తరాల పాటు కృంగి కృషిస్తూ తిరగాల్సి వస్తుంది అని రకరకాలుగా బుజ్జగించి చెప్పాడు. పావని కొంచెం తేరుకొని, అయితే ఎన్ని తెలిసిన వాడివి ఇలా అయ్యావేం అని రాక్షసుణ్ణి అడిగింది. అప్పుడు ఆ రాక్షసుడు, ఏం చెప్పను, ఒకప్పుడు నేను గొప్ప శివభక్తుణ్ణి, కానీ ఒట్టి కోపిష్టి వాడిని. ఆ కోపంలో ఎంతోమందిని నాశనం చేశాను. చివరికి అందరూ నాకు ఎదురు తిరిగారు. నా ఆస్తులన్నిటినీ లాక్కున్నారు. నా భార్య పిల్లలు నన్ను విడిచిపెట్టేశారు. తినేందుకు ఏమీ లేక రోగాల పాలే చివరికి వాటి నుండి తప్పించుకుందామని ఆత్మహత్య చేసుకున్నాను. ఆత్మహత్య చేసుకోవటం వలన ఇలా తయారయ్యాను అని చెప్పాడు. వాడి కథ వినేసరికి పావనికి వాడి మీద జాలి వేసింది. నీ కథ వింటే ఇక ఎవరూ ఆత్మహత్య చేసుకోరు, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానులే, ఇప్పటికీ అయ్యింది చాలు అన్నది విచారంగా. అలా అన్న మరుక్షణం ఆ బ్రహ్మరాక్షసుడికి దివ్య శరీరం వచ్చేసింది. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఎంతో సంతోషించి, నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాను కదా, ఆ పుణ్యఫలం వల్ల నా కష్టాలు తీరిపోయాయి, రాక్షస రూపం నుండి నాకు విముక్తి లభించింది అని చెప్పి పావనికి ఓ మంత్రం ఉపదేశించాడు. తర్వాత పావనితో, దీన్ని జపించు, నీకు అంతా మేలు జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. పావని శ్రద్ధగా ఆ మంత్రం జపించేసరికి పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలో కోరుకో అన్నారు. పావనికి తను ఇంతకాలము పడ్డ కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ గుర్తుకొచ్చాయి. వెంటనే శివపార్వతులకు నమస్కరించి, దేవాది దేవ, ఈ లోకంలో ఎవరికీ కష్టాలు బాధలు లేకుండా చెయ్యి స్వామి అంటూ కన్నీళ్లు కార్చింది. పావని మాటలు విన్న శివుడు నిర్ఘాంతపోయాడు. పావని, అది అసాధ్యం, నీ కోరికలు కోరకు పావని, నీకు ఒక్కదానికి ఏం కావాలో చెప్పు అన్నాడు. కేవలం నా ఒక్కదాని కోసం ఏమీ కోరుకోలేను స్వామి, ప్రపంచంలో ఎవ్వరికీ ఎలాంటి బాధలు లేకుండా వరం ఇవ్వమంది. నా కోరిక అదే అంది పావని. ఇది సృష్టికి వ్యతిరేకం, నేను ఇవ్వలేను అన్నాడు శివుడు. వేరే ఏదైనా కోరిక కోరుకో పావని అన్నది పార్వతీదేవి. తల్లి, నా కోరిక అదొక్కటే, నేనేం చెయ్యను అంది పావని. పాపం ఆడపిల్ల అడుగుతుంది. ఆమె కోరుకున్న వరమే ఏదో ఇచ్చేస్తే పోలేదా, అట్లా కఠినంగా మాట్లాడతారెందుకు అని భర్తతో నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ. లేదు పార్వతి, మనుషులు గతంలో చేసిన పనుల వల్లనే వాళ్లకు కష్టాలు కానీ సుఖాలు కానీ కలుగుతాయి. ఆ కర్మచక్రంలో నా వంటి వాళ్ళు జోక్యం చేసుకోకూడదు. చేసుకోను అన్నాడు శివుడు. ఇక చేసేది లేక పార్వతమ్మ, నీ కోరికను మార్చుకో అమ్మా అని పావనికి చెప్పింది. లేదమ్మా, నా కోరికలో మార్పు లేదు. ఈ లోకంలో కష్టాలతోటి బాధలతోటి ఎవ్వరూ నశించకూడదు అన్నది పావని. అప్పుడు పార్వతి నవ్వుతూ భర్త కేసి చూసింది. శివుడు కలవరపడ్డాడు. అంతలోనూ ఓ మంచి ఆలోచన తట్టింది శివుడికి. సరే, అలాగే కానీ పావని, నీ కోరిక ప్రకారమే మానవుడికి మతిమరుపు ప్రసాదిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి మంచి నిద్రపోయి లేస్తే చాలు, తన బాధలన్నిటినీ కూడా మర్చిపోగలుగుతాడు మనిషి అంటూ శివుడు పావనికి వరం ఇచ్చి సతీ సమేతంగా మాయమైపోయాడు. అంతే, అప్పటి నుండి మానవుడు ఎన్ని బాధలు ఉన్నా మర్చిపోయి హాయిగా నవ్వుతూ జీవిస్తూ ఉన్నాడు. మరుపు మానవుడికి
నేస్తంగా వచ్చి చేరుకున్నది. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా కేదార్నాథ్ యాత్ర కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి, మహాపుణ్యం కలుగుతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. చాలా కాలం క్రితం కేదార్నాథ్ యాత్ర నేటిలా సులభం కాదు. అప్పట్లో రోడ్లు లేవు, గూగుల్ మ్యాప్స్ లేదు, వాహనాలు కూడా అంతంత మాత్రమే. కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే మైళ్లకు మైళ్ళు నడవలసి వచ్చేది. మంచుతో నిండిన కొండదారులు, ఆకస్మిక వాతావరణ మార్పులు, జంతువుల భయాలు ఇవన్నీ యాత్రను మరింత కష్టతరం చేసేవి. అప్పట్లో చాలామందికి కేదార్నాథ్ యాత్ర జీవితపు అంతిమ లక్ష్యంగా ఉండేది. అయితే ఈ యాత్ర ఎంత కఠినంగా ఉండేదంటే వెళ్ళిన వారిలో చాలామంది తిరిగి ఇంటికి వచ్చేవారు కాదు. వారిలో కొందరు జ్వరం బారిన పడి, కొందరు ఆహారం దొరకక, మరికొందరు మంచులో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయేవారు. కానీ భక్తుల నమ్మకం అపారమైనది. శివుని దర్శనం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవారు. ఆ కాలంలోనే ఆ పరమేశ్వరుడికి గోపాల్ అనే నిజమైన భక్తుడు ఉండేవాడు. అతను చిన్ననాటి నుంచి శివనామాన్ని జపిస్తూ పెరిగాడు. అతని గుండె నిండా శివభక్తి నిండి ఉండేది. అతనికి స్వాతి అనే భార్య, శంకర్ అనే కొడుకు ఉండేవారు. ఒకరోజు గోపాల్ కేదార్నాథ్ వెళ్ళి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇది అతని చిరకాల స్వప్నం. ఈ విషయం గురించి గోపాల్ తన భార్య స్వాతితో చెప్పగా, ఆమె మీకు ఇంకా అంత వయసు లేదు, శరీరం సహకరించదు, ఇంకా శంకరికి పెళ్లి కూడా చేయాలి, ఈ యాత్రలో ప్రమాదాలు ఎక్కువ అని స్వాతి కళ్ళల్లో నీళ్లతో వారించింది. కొడుకు శంకర్ కూడా తండ్రిని ఆపడానికి చాలా ప్రయత్నించాడు. నాన్న, మనం ఇక్కడి నుంచే శివుని ప్రార్థిద్దాం, మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. కానీ గోపాల్ మనసు మార్చుకోలేదు. జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. పెళ్ళి, పిల్లలు, సంపాదన ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను కదా, ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని తీరుతాను. నా మనసు అచంచలంగా ఉంది. ఈ వయసులో వెళ్ళకపోతే మళ్ళీ ఎప్పటికీ వెళ్ళలేకపోవచ్చు అని అతను దృఢంగా చెప్పాడు. అతని భార్య, కొడుకు దారిలో వచ్చే కష్టాల గురించి ఎంతగానో నచ్చజెప్పినా అతను అవేమీ వినిపించుకోలేదు. శివునిపై అతనికి ఉన్న నమ్మకం ముందు ఏ అడ్డంకి కూడా కనిపించలేదు. గోపాల్ తన సామాన్లను సర్దుకొని కుటుంబానికి వీడుకోలు పలికి కేదార్నాథ్ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ లేవు. వాహనం అంటే కేవలం ఎద్దుల బండే. కానీ కేదార్నాథ్ యాత్ర ఎడ్ల బండి పైన పూర్తి చేసేది కాదు. మైళ్లకు మైళ్ళు కొండలు, లోయలు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. గోపాల్ నడుచుకుంటూ ముందుకు సాగాడు. కొంచెం దూరం వెళ్ళగానే కేదార్నాథ్ వెళ్ళే దారిని అక్కడి వారిని అడుగుతాడు. దారిలో కలిసిన సాధువులు, గ్రామస్తులు, తోటి యాత్రికులు అతనికి దారిని చూపిస్తూ ఉన్నారు. గోపాల్కి దారి చెప్పిన వారంతా నా తరపున కూడా ఆ పరమేశ్వరుడికి దండం పెట్టు అని వారు ఆశీర్వదించేవారు. ఆ మాటలు గోపాల్కు కొంత శక్తినిచ్చేవి. రాత్రి వేళల్లో గోపాల్ ఏదైనా సత్రంలో ఉండేవాడు, లేదా అక్కడి ఊర్లోని ఎవరైనా ఇంట్లో తలదాచుకునేవాడు. ఎవరైనా ఆశ్రమం ఇస్తే వారికి కథలు చెప్పి దైవనామ స్మరణతో వారికి ఆనందం పంచేవాడు. కొన్నిసార్లు ఎవరూ దొరక్కపోతే ఏదైనా చెట్టు కింద నిద్రపోయేవాడు. చలి తీవ్రత పెరిగినా, ఆకలి వేసిన అతని భక్తి అతన్ని నిలబెట్టింది. అతను కేదార్నాథ్ చేరాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాడు. ప్రతి చోట అందరూ అతనికి కేదార్నాథ్ వెళ్ళే దారి చెప్పేవారు. మనుషుల దయ, ప్రకృతి అందాలు అతని ప్రయాణాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. దాదాపు 3 నెలల నిరంతర ప్రయాణం తర్వాత గోపాల్ చివరికి కేదార్నాథ్ ధామ్ చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ విపరీతమైన చలి ఉంది. శరీరం అలసిపోయిన మనసు మాత్రం సంతోషంతో ఉప్పొంగింది. కష్టాలన్నీ మర్చిపోయి కేదార్నాథ్ను చేరుకున్నందుకు అతను ఆనందంతో పులకించిపోయాడు. ఆలయ గంటల శబ్దం అతని చెవులకు అమృతంలాగా అనిపించింది. అతను గుడికి చేరుకునేసరికి సాయంత్రమైంది. ఆతృతగా గర్భగుడి వైపు నడుస్తున్న గోపాల్ను చూసి మందిరం బయట ఉన్న పూజారి గారు ఇలా అంటాడు, అయ్యో నాయనా, ఇంత ఆలస్యంగా వచ్చావా? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాను, వెళ్ళు, ఇంటికి వెళ్ళు. పూజారి మాటలు గోపాల్కు అర్థం కాలేదు. నేను ఈరోజే వచ్చానయ్యా, 3 నెలల ప్రయాణం చేసి వచ్చాను, ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకొనివ్వండి అని గోపాల్ ప్రాధేయపడ్డాడు. అతని కళ్ళల్లో దర్శనం కోసం తపన స్పష్టంగా కనిపించింది. పూజారి నిట్టూర్చి, నాయనా, ఇది సరైన సమయం కాదు, నువ్వు ఆలస్యంగా వచ్చావు. దీపావళి పూజ జరిగి 5 రోజులైపోయింది, అందువల్ల మందిరం కూడా మూసేశాం అని వివరించాడు.
పురాణాల ప్రకారం కేదార్నాథ్ గుడి తలుపులు దీపావళి తర్వాత భాయి దూజ్ రోజు నుండి మూసివేస్తారు. మరలా అక్షయ తృతీయ రోజున తెరుస్తారు. మంచు విపరీతంగా కురవటం, చలి తీవ్రత పెరగటం వల్ల భక్తుల భద్రత దృష్ట్యా ఈ ఆచారం పాటిస్తారు. మందిరం మూసివేశారన్న వార్త విన్న గోపాల్ గుండె పగిలినంత పని అయింది. అతను అక్కడే కుప్పకూలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. నేను 3 నెలల క్రితమే ఇంటి నుంచి బయలుదేరాను. కానీ ఇక్కడికి రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందో తెలియటం లేదు. ఆ దారిలో జరిగిన జాప్యాలు, నా అనారోగ్యం అన్నీ నన్ను ఈ క్షణం దాకా ఆపాయి. ఒక్కసారి గుడి తలుపులు తెరవండి, ఆ పరమేశ్వరుని దర్శించుకుని వెళ్ళిపోతాను. నా జీవితాశయం ఇదే అని ఆవేదనతో ప్రాధేయపడ్డాడు. పూజారి సానుభూతితో, నాయనా, ఇది అసంభవం. గుడి తలుపులు మూసే సమయం ఇది. ఈ ఆచారం పాండవుల కాలం నాటి నుండి వస్తోంది. ఇది దైవ నిర్ణయం. మేమేమిటి దీనిని ఎవ్వరూ మార్చలేరు. ఇక్కడ భయంకరమైన చలి వస్తుంది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే పడిపోతాయి. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. 6 నెలల తర్వాతే రా. నీకు 6 నెలల తర్వాతే ఆ శివుని దర్శనం కలుగుతుంది. ఇక్కడ ఇదే నియమం. 6 నెలలు గుడి మూసి ఉంటుంది, 6 నెలలు తెరిచి ఉంటుంది. ఇలా చెప్పి పూజారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని మాటల్లో నిస్సహాయత, కఠిన వాస్తవం స్పష్టంగా కనిపిస్తాయి. గోపాల్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. అతని దగ్గరలో ఉన్న ఒక దుకాణదారునితో భగవంతుని దర్శనం చేసుకోవాలని తన కోరిక చెప్తాడు. అతను కూడా గోపాల్ దుస్థితిని చూసి జాలి పడతాడు. అన్నా, నేను చాలా దూరం నుంచి 3 నెలలు ప్రయాణించి ఇక్కడికి వచ్చాను. ఆ భోలేనాథుణ్ణి దర్శించుకునే ఏదైనా ఉపాయం చెప్పన్నా అని గోపాల్ అతనితో ప్రాధేయపడతాడు. నేను కూడా ఇవాళ వెళ్ళిపోతున్నాను బాబు. గుడి మూసివేసిన తర్వాత ఇక్కడ ఎవరూ ఉండరు. ఇది పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. 6 నెలల పాటు ఇక్కడ ఉండడానికి, తినడానికి ఏమీ దొరకదు. వాతావరణం భయంకరంగా ఉంటుంది. నాతో పాటు కిందికి పద. ఇక్కడ ఉండటం అసంభవం. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది. త్రాగడానికి నీళ్ల వదులు మంచు ఉంటుంది. ప్రాణానికే ప్రమాదం అని ఆ దుకాణదారుడు కూడా నిరాశపరుస్తాడు. అతని మాటలు గోపాల్కు మరింత నిస్సహాయతను కలిగిస్తాయి. భగవంతుని దర్శించుకోవాలని గోపాల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి నిరాశే మిగులుతుంది. అతను ఎంతో కష్టపడి భక్తితో పరమేశ్వరుని క్షేత్రానికి వచ్చాడు. కానీ ఇప్పుడు దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోవలసి వస్తుంది. జీవితంలో కేదార్నాథ్ దర్శనం రాసిపెట్టి ఉందో లేదో, శివుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు, ఇలా అని ఆలోచించుకుంటూ గోపాల్ గుడి బయట చాలాసేపు కూర్చుంటాడు. ఎప్పుడు సాయంత్రం అయిందో అతనికి తెలియలేదు. ఏమీ తినకుండా ఏడ్చి ఏడ్చి అతను ఢీలా పడిపోయాడు. శరీరం చలికి వణికిపోతున్నా అతని మనసులో మాత్రం శివునిపై నమ్మకం సన్నగిల్లలేదు. అతని కళ్ళ ముంద గుడి మూసి ఉన్న దృశ్యం, పూజారి మాటలు పదే పదే మెరుస్తూ ఉన్నాయి. ఇంతలో ఎవరో వస్తున్న శబ్దం వస్తుంది. మంచుపై కాలి నడక శబ్దం వినిపిస్తుంది. ఆ అలికిడికి అతను తలెత్తి చూస్తే ఎదురుగా ఒక తేజోమూర్తి అయిన సాధువు ఉంటాడు. అతని ముఖంలో అద్భుతమైన ప్రశాంతత, దివ్యమైన కాంతి. సాధువు వయస్సు పడినవాడు. తెల్లటి జుట్టు, గడ్డము, కళ్ళల్లో లోతైన జ్ఞానం తునికిసలాడుతుంది. ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చీకట్లో, ఇంత చలిలో ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు? సమస్య ఏమిటి అని సాధువు ప్రశాంతంగా అడిగాడు. అతని గొంతులో మృదుత్వం, దయ గోపాల్కు వెచ్చగా అనిపించింది. స్వామి, నేను పరమేశ్వరుడి దర్శనం కోసం 3 నెలలు ప్రయాణించి ఇక్కడికి వచ్చాను. నాకు దారిలో కొంచెం ఆలస్యమైంది. అందుకేనేమో గుడి తలుపులు మూసివేశారు. ఇప్పుడు 6 నెలల తర్వాతే గుడి తలుపులు తెరుచుకుంటాయని అందరూ అంటున్నారు. నేనెంత అభాగ్యుణ్ణి. కేదార్నాథ్ వచ్చి కూడా పరమేశ్వరుని దర్శించుకోలేకపోతున్నాను. మళ్ళీ జీవితంలో కేదార్నాథ్ వస్తానో లేదో. ఆ పరమేశ్వరుడు కూడా నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడో. మనసేమీ బాగోలేదు స్వామి అని గోపాల్ తన బాధంతా కూడా అతనితో పంచుకున్నాడు. అతని కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. సాధువు గోపాల్ తలపై చెయ్యి పెట్టి, దుఃఖించకు నాయనా, నువ్వు స్వచ్ఛమైన మనస్సుతో ఆ శంకర భగవానుని దర్శించుకోవడానికి వచ్చావు. నీ మనసులో ఆ శంకరుని పట్ల నిజమైన భక్తిని చూశాను. నాకు తెలుసు నీ తపన ఎలాంటిదో. నన్ను నమ్ము. నువ్వు పరమేశ్వరుని దర్శించకుండా ఇక్కడి నుండి వెళ్ళవు. నువ్వు భక్తుడివి కదా, భగవంతునిపై నమ్మకం ఉంచు అని ఓదార్చాడు. సాధువు మాటలు విన్న గోపాల్ మనసు తేలిక పడుతుంది. పొద్దున్నుంచి అతను కాదు, లేదు అనే నిరాశాపూరిత మాటలే వింటున్నాడు. ఇప్పుడు సాధువు మాటలు అతనికి కొత్త ఆశను, ధైర్యాన్ని ఇచ్చాయి. బాబా మాటల్లో ఏదో అద్భుతమైన శక్తి ఉందని అతనికి అనిపించింది. సంతోషంతో, ఆశతో నిద్ర ఎప్పుడూ
పట్టేసిందో అతనికి తెలియనే తెలియదు. ఆ సాధువు ఆశీర్వదించిన క్షణంలోనే అతను గాఢ నిద్రలోనికి జారుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి తెల్లవారిపోయింది. సూర్యకిరణాలు మంచు కొండలపై పడి మెరుస్తున్నాయి. ముందు రోజులాగా చలి కూడా వేయటం లేదు. వాతావరణం అనూహ్యంగా మారింది. కేదార్నాథ్ క్షేత్ర వాతావరణం చాలా మనోహరంగా ఉంది. మంచు కరిగి చుట్టూ పచ్చదనం కనిపిస్తుంది. పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తూ ఉన్నాయి. గోపాల్ గుడి తలుపులు తెరవడాన్ని చూస్తాడు. ఆశ్చర్యపోతాడు. అరే, ఏమిటిది? నిన్ననే కదా పూజారి గారు గుడి తలుపులు తెరుచుకోవటం ముయ్యటం అనేది పాండవుల కాలం నుండి వస్తుంది అన్నారు. మరి ఇప్పుడు ఎలా మారింది? గుడి తలుపులు ఎలా తెరుచుకున్నాయి? అతని కళ్ళను అతనే నమ్మలేకపోయాడు. ఇంతలో గుడి పూజారి అక్కడికి వస్తాడు. గోపాల్ను చూడగానే ఆశ్చర్యపోతాడు. నువ్వు చాలా అద్భుతమైన భక్తుడివి. నువ్వు శంకర భగవానుడికి ఇష్టమైన భక్తుడివని ఒప్పుకొని తీరాలి. 6 నెలల తర్వాత మళ్ళీ కఠిన యాత్ర చేసి దర్శనానికి వచ్చావా? నీ భక్తి అసాధారణమైనది అని ఆశ్చర్యంగా అన్నాడు. పూజారి మాటలు విన్న గోపాల్కు ఏమీ అర్థం కాదు. అదేంటి పూజారి గారు, ఏమంటున్నారు? నేను నిన్ననే మిమ్మల్ని కలిశాను. మరి 6 నెలల తర్వాత వచ్చానని ఎందుకు అంటున్నారు? గుడి తలుపులు తెరవమని ఎంతలా బ్రతిమిలాడాను, కానీ మీరు అస్సలు వినిపించుకోనే లేదు. రాత్రి ఒక సాధువు పరమేశ్వరుడి దర్శనం చేసుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళాలని నన్ను ఆశీర్వదించారు. నాకు ఆ భోలేనాథుని దర్శనం తప్పక లభిస్తుంది అని తన రాత్రి జరిగిన అనుభవాన్ని చెప్పాడు. గోపాల్ మాటలు విన్న పూజారి, అక్కడి వారందరూ అలా ఉండిపోయారు. పూజారి కళ్ళల్లో ఆశ్చర్యము, భక్తి భావాలు నిండిపోయాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా. నీకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి దర్శనం లభించింది. రాత్రి నీకు కనిపించిన సాధువు సాక్షాత్తు ఆ భోలేనాథుడే. ఆయనే సమయాన్ని నీ కోసం ముందుకు జరిపారు. నువ్వు 6 నెలల తర్వాతే నన్ను కలుస్తున్నావు. గుడి తలుపులు కూడా 6 నెలల తర్వాతే తెరుచుకుంటున్నాయి. ఈరోజు అక్షయ తృతీయ. సాధారణంగా గుడి తలుపులు అక్షయ తృతీయ నాడే తెరుచుకుంటాయి. పద, అందరికన్నా ముందు నువ్వే భగవంతుడికి పూజ చెయ్యి అని సంతోషంగా అన్నాడు. అక్కడ ఉన్న అందరూ కూడా హరహర మహదేవ, హరహర మహదేవ అని పలికారు. ఆనాటి ఉదయం కేదార్నాథ్ ధామం శివనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. అక్షయ తృతీయ పుణ్యదినం నాడు గోపాలకు ఆ పరమశివుడు దివ్య దర్శనమయ్యింది. అతని కోరిక నెరవేరింది. అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అయినా కూడా అతనికి ఆ శంకరుని మాయ అర్థం కాలేదు. నిజంగానే ఆయన గోపాల్ కోసం సమయాన్ని ముందుకు జరిపాడా? లేదంటే అంత చలిలో గోపాల్ కేదార్నాథ్లో 6 నెలల పాటు గాఢ నిద్రలో ఉన్నాడా? ఏదేమైనా అది భగవంతుని లీల అని అందరూ అర్థం చేసుకున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం తీసుకుని గోపాల్ తన యాత్రను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. అతని కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతని అనుభవం అందరికీ స్ఫూర్తినిచ్చింది. గోపాల్ తన జీవితాన్ని పరమేశ్వరుడి పూజా అర్చనలో, శివనామ స్మరణలో గడిపాడు. అతని భక్తి, నమ్మకం భగవంతుణ్ణి ఎంతగా ఆకట్టుకున్నాయో ఈ కథ నిరూపిస్తుంది. అదేవిధంగా ఈరోజు గొప్ప శివభక్తురాలైన బెజ్జమహాదేవి కథను వింటే చాలు కైలాస ప్రాప్తి కలుగుతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బెజ్జమహాదేవి ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉండేది. భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఒకరోజు పూజామందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ శివుడికి తల్లి లేదేం? శివుడి పులి చర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిచ్చేదా? ఇలా భిక్షాటన చెయ్యనిచ్చేదా? ఎవ్వరికైనా తల్లి లేకపోవటం కన్నా మించిన కష్టం ఏముంటుంది? తల్లి ఉంటే బిడ్డల దగ్గర ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది, పెళ్ళి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం శివుడికి తల్లి లేకపోవటం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు, నేనే తల్లిని అవుతాను, శివుడిని పెంచిన తల్లి అనిపించుకుంటాను అని అనుకున్నది బెజ్జమహాదేవి. అనుకున్నదే తడువుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారు చేసింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది. కాళ్ల మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది. నలుగుతో శరీరమంతా కూడా రుద్దింది. దోసిళ్లతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది. కళ్ళల్లోకి నీరు పోకుండా నుదురు మీద అరచెయ్యి అడ్డం పెట్టి స్నానం చేయించింది. స్నానమైన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకుని శివుడి చుట్టూతా
తిప్పి దిష్టి తీసింది. మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది. తుడిచిన తరువాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకొండబెట్టింది. ఊపుతూ జోలపాట పాడింది. 3 కళ్ళకు కాటుక పెట్టింది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది. ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది. ఇలా రోజు అనేకములైన బాల్యోపచారములు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంది. ఆయన మీద ఉన్న భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే 5 ఏళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు. ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు, పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు, పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. అప్పుడు బెజ్జమహాదేవి, అయ్యా, ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేంటి? ఎవరు ఏది పెడితే అది తింటావు? ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు, ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కుతాడు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తూ ఉన్నారు అంటూ నిష్ఠూరాలు ఆడింది. ఇంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది. ఎన్ని చేసినా శివుడికి వచ్చిన రోగం తగ్గలేదు. అయ్యో, నీ శరీరం నల్లగా ఉంది. ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా. మాట్లాడవేమయ్యా, దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలా వాపోయింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు. జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్రతకనయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికేసి కొట్టుకోసాగింది. నుదురు చిట్లింది. రక్తం ధారగా కారసాగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గొల్లిపేటట్లు మెరుపులు మెరిశాయి. పెలపెలమంటూ శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో పులి చర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నెలవంకతో శివుడు ప్రత్యక్షమైనాడు. బెజ్జమహాదేవి తల శివుడు తొడను ఆనుకుని ఉంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమయ్యింది. ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అన్నాడు ఆప్యాయంగా. బెజ్జమహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనుకనే పార్వతి, నంది, భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు. అప్పుడు శివుడు, నీ ప్రయత్నాన్ని మానుకో, నీ భక్తిని మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. దానికి బెజ్జమహాదేవి, నాకు వరమెందుకయ్యా? ఇప్పుడు రోగంతో బాధపడుతున్నది నువ్వు. ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అన్నది అమాయకత్వంగా. ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు. నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా? నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. అంత్యములో కైలాసానికి చేరుకొందువుగాక అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు. ఇక చివరిగా ఈరోజు ఈ కథను వింటే చాలు, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, రాజయోగం పడుతుంది. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌమతి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు శివయ్య, అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు, కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతూ ఉన్నారు. వారి ఆలనా పాలన, ముద్దు మురిపాలు తీర్చుకొను స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో, ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకోమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గ మధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు.
ఎక్కడికి వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకలైశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలాగా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెప్తాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలాగా తారసపడ్డారు. ఆ వ్రతం ఏమిటో, అది ఎలా చేయాలో, ఏ విధి విధానంతో చేయాలో చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. యాజ్ఞవల్యముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాకుమారి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియచెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులను ఆరితేరుతూ యుక్త వయసులోకి వచ్చింది. అంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజునకు చంద్రగతుడనే కుమారుడు ఉన్నాడు. అతడు గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారునకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్ని తగిన రాకుమార్తెలను అన్వేషించుటకు అన్య రాజులకు పంపించాడు. వాళ్ళు దేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూసిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య అనురాగాలతో జీవిస్తూ ఉన్నారు. అన్యోన్య అనురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగతుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకొల్లోలం చేసాగాయి. ఆ సముద్ర పెను తుఫాన్లో చంద్రాంగతుడు నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ కూడా నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసూలు బాశారు. చంద్రాంగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంలోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపనలని జడకాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రగతునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరముగాను తోచింది. ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తూ ఉండిపోయాడు. ఆ నాగకన్య చంద్రగతుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకుని తన లాగలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటా తక్షకుడు, రాకుమారి, ఎవరీ రాకుమారుడు, ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రగతుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటా నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాడు, మహాపతివ్రతయగు సీమంతిని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతను ఇంకా చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతడిని తీసుకుని వెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవార వ్రత నిరతురాలు, ఆమె శివభక్తురాలు అయినందువలన ఇతను మనకు చిక్కిన ప్రాణాలతో ఉన్నాడు. ఇక ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాగతుడు ఏమి పాలుపోక బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు. వానిని చేరి, రాకుమారా, కలవరపడకు, నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు.
నీవు చనిపోయే ఉంటున్నా నీ భార్య నమ్మలేక నీవు వస్తావని నిరీక్షిస్తుంది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు, వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నది. ఎంతకు భర్త జాడ తెలియక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహారాలు ముట్టకుండా శివదేవుణ్ణి ఆరాధన చేస్తున్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని కలవరపడకు, నీ భర్త సజీవుడై ఉన్నాడు, అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ మరునాడు ఆమె సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాగతుడు మణిమయ రత్నాలతో ఆమె కన్నుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రత మహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకుపోగా ఆ మహనీయుడు నీ వృత్తాంతమంతా కూడా తన దివ్య దృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి కదా శివదేవుని వ్రత మహిమ. నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతి బాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానమేమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని శివుడు అంటాడు. ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలు ఉంచి కొబ్బరి ముక్కలలో పంచదారను గాని బెల్లం స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి. వ్రత లోపమున్నను భక్తి లోపింపకూడదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి అంతా కూడా తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాలు వ్రతాన్ని నిష్ఠగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఈతిబాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివయ్యపై శివదేవుని కరుణ తొలగింది. శివయ్య మళ్ళీ పూర్వపు స్థితికి వచ్చాడు. అంటే ఏమీ లేనివాడిగా తయారయ్యాడు. శివయ్య ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు ఆ ఇంటిలో ఉన్న స్త్రీ, ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజా పీటల మీద ఉన్నాము, లేచి రావటం కుదరదు, ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరిచి అపచారము చేశామని గుర్తు చేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవునికి పూజ చేశాడు. అపచారం జరిగింది, మన్నించమని వేడుకున్నాడు. పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలా లేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూశావా, శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపటం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తిస్తుందో, ఆయన పట్ల అపచారం ఆలక్ష్యం పనికిరాదు, లేచి ఈ రోజైనా పూజా కథ శ్రవణం విను, కాదనకు అని హెచ్చరిస్తాడు. ఆమెకు జ్ఞానోదయమైంది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆచరిస్తూ ఉండేవారు.
శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖ జీవనులై తరించసాగారు. కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సూత మహర్షి సౌనకాదులకు బోధించాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఒక్క నిమిషంలో పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందన్న బంగారంలాగా మారుతుంది. మీకన్నీ శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.